అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కాళేశ్వరం కట్టగూలిన ముచ్చట్ల కేసీఆర్ సారు జైలుకు పోతారంటవా? ఆలు లేదు సూరు లేదు, అప్పుడే కొడుకులగ్గమన్నట్టే మాట్లాడతాను. మొన్ననే కదా కమిషన్ ముంగట హాజరు పడ్డది. మరి అట్లయితే బుడ్డకార్ల రేసింగ్ ముచ్చట్ల కేటీఆర్ సార్ జైలుకు పోతారంటవా? అందరికంటే ముందుగాల నువ్వే దోలేటట్టున్నావు కదా. నేనెందుకు తోలుతా? నీ గమ్మతి మంచిగానే ఉన్నది గాని జనాలు అనుకుంటున్న ముచ్చట కేవలేమనుకుంటున్నారో ఏమో గాని కేసీఆర్ సార్ విచారణ నడిచిపోగానే మళ్ళా కేటీఆర్ సార్ విచారణకు పోయిండు. టెస్ట్ సిరీస్ లెక్క ఎంక్వైరీ లేదురా, 2020 ఆడొచ్చు కదా. అవి మ్యాచ్లు, ఇవి ఆఫీసర్ల ఎంక్వైరీలు. ఇలా రామన్న విచారణ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం పా. మొదలైతే రైట్, మళ్ళా బుడకార్ రేసింగ్ కేసుల ఏసీబీ ముంగట హాజరుపడ్డాడు మాజీ మంత్రి రామన్న. మునుపటి ఎంక్వైరీల ఆఫీసర్లు ఇచ్చిన కాగితాలు చెప్పిన మాటలు పట్టుకొని రామన్నను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిర్రట. కేబినెట్ పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా పైసలు ఎట్లా ఎఫ్ఈఓకి ఇస్తారు, మీరు చెప్తేనే ఆఫీసర్లు పైసలు ఇచ్చినామని అంటున్నారు అని అడిగిర్రట. అయితే రామన్న పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. జైలుకు పోతా అంటే అదేమన్నా అత్తగారిల్లా ఇట్లా పోయి అట్లా వచ్చేందుకు మీరేమో పంపుతాం అనగానే ఎట్లా పట్టుకపోతారు పోలీసులు. ఎవ్వరు ఎంత రెచ్చగొట్టినా చట్టం ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకుపోవాలనో అక్కడికే తీసుకుపోతుంది. ప్రజాపాలన పబ్లిక్ కు అడుగుడే ఆర్షం, కావాల్సింది ఇస్తున్నారు తెలుసా? అవునా, ఏమిచ్చిరో నీకు? పబ్లిక్ వద్దన్నా ఏ తీసుకోరి ఉండనియూరి. ఈ పథకం మీకోసమే, ఈ స్కీమ్ మన కోసమే, వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అని బల్మీటికి చేతిలో పెట్టిపోతున్నారు తెలుసా? ఎక్కడ నేర్చినో గీ మాటలు? సీఎం రేవంత్ సారేమో ఆర్థిక శాఖది ఫుట్బాల్ బుడ్డి తేలింది, గవ్వ ఆమ్దాని లేదు, గడియ రికాం లేదన్నట్టే ఉన్నదనంటే పిలిచి మరి పథకాలు చేతులు పెడుతున్నారా? చేతుల నీ మాటలు గాని. మీ దగ్గర ఏమో గాని మా కాన్న అయితే మోడల్ విలేజ్ కింద మస్తు మందికి ఇండ్లు వచ్చినాయి. ఆఫీసర్లు చెప్పులు అరిగేటట్టు జనాలు ఇళ్ళకి తిరిగి ఇండ్లు కట్టుకోమంటున్నారు. సన్నవాళ్ళు ఏమని అంటున్నారు తెలుసా నీకు? మాటలు చెప్పమంటే తుపాకి రామన్నకు ఏం తీసిపో తెలుసా నువ్వు? ఉత్తగానే అన్నారా? ఉన్నమాట అన్నోళ్ళను ఊళ్ళే ఉండనియరా అని. ఏమున్నమాట అమ్మా, ఇటు దిక్కు చూడు, ఇందిరమ్మ ఇండ్ల కోసం జనాలు ఎట్లా గోసరిల్తున్నారో. ఏమని చెప్పుడు, ఎట్లని చెప్పుడు? పల్లెలల్లో బుడ్డ లీడర్ల పెత్తనాలు చెప్పుండ్రి. సూర్యాపేట జిల్లా ఏనుభాములుండే ఈ పాండురంగన్నకు ఉండేతందుకు సక్కటి ఇల్లే లేదట. తాటాకుల గుడిసేనట. 3 పిల్లల్ని పట్టుకొని కాయా కష్టం చేసుకుంటా సంసారాన్ని ఎల్లదీస్తున్నాడట. ఆఫీసర్లు పెద్ద మనుషులు, ఓ రంగన్న నీకు ఇల్లు వచ్చినట్టేనే, రందేం పెట్టుకోకు అని అన్నారట. తీరా చూస్తే ఏమైందా రంగన్న? ప్రజాపాలనలో ఆ ఇల్లు ఇస్తా ఉన్నారు సార్. నాది కాక ఇప్పుడు అప్లై చేసినాక 1 నెల తర్వాత వచ్చిడు నా ఇల్లు సర్వే చేసిరు. ఒక్క దమ్ము, 2 దమ్ములు, 3 దమ్ములు, 4 దమ్ములు కూడా చేసిరు. నిన్న లాస్ట్ విడతకు వచ్చి మీ ఇల్లు లేదు బాబు అంటారు. మరి అది అట్టట పోతే సార్ అని ఉన్నా. అట్టట పోతే అంటే మీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అడిగారు. నేను ఒక్క పెద్ద మనిషి కాడికి పోతే ఆ ఒక్క పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి కాడికి పోమన్నాడు, ఇంకో కాడికి పోతే ఇంకో కాడికి ఇట్లా 10 మంది కాడికి తిరిగిన. 10 మంది కాడికి పోయినా కానీ అన్నారు. అది ముచ్చట. దేవుడు వరమిస్తే నడిమిట్ల ఎవరో అడ్డుకున్నట్టు సర్కారు ఇల్లిస్తుంటే నడిమిట్లా గీ బుడ్డ పెద్ద మనుషుల కిరికిరి ఏందో మరి చూస్తుంటేనే తెలుస్తున్నది కదా రంగన్న గోస. ఈయన గోస ఇట్లుంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొంగు తాండాల ధరావత్ సుమన్ ఇల్లు అప్పుడెప్పుడో తలగబడ్డదట. ఈ ముచ్చట ఊరందరికి తెలిసినట. కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం మంజూరు చేయలేదని నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు. మా అయ్య గదా, ఓ సుమను దిగవయ్యా దిగు అని కింద నుంచి మొత్తుకున్నారు పాపం కొందరు. పెళ్లి జీవితంలో ఇదొక అందమైన అనుభూతి. ఆప్తుల నడుమ అందరి మధ్యలో సంబరంగా జరిగే కార్యం. మనిషి జీవితంలో జరిగే అతిపెద్ద పండుగే ఇది. మరి ఈ భూమి మీద పుట్టిన మానవునికి జరిగే పండుగలు 3 ఏంటి రావి? 1 పుట్టుక, 2 పెళ్లి, 3 సావు. మొదటి పండుగ మనకు తెలియకుండానే జరుగుతుంది. 2వ పండుగ మనకు తెలిసి జరుగుతుంది. ఈ 3వ పండుగ మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకేనా పెళ్లిలను అంత గ్రాండ్ గా జోరుగా చేసేది? అందుకే మరి కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి అందరిని పిలిచి కడుపు నిండా భోజనాలు పెట్టి మర్యాదలు చూపెట్టి పంపేది. కరెస్టేరో, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా లగ్గ మాత్రం జోరుగానే వేస్తారు. కానీ అసొంటి పెళ్లిలతోని కొందరు పరాష్కలు ఆడుతున్నారు గిట్లా. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనే అని బాధపడుతున్నాడు గీ అన్న. మొన్ననే వారం రోజుల కిందనే లగ్గమైందట. తాలి కట్టి ఏలు పట్టి పోలు తిరిగిండు. ఈమెతోనే నా 100 ఏళ్ల జీవితం, పిల్లా పాపలు అని కలలు కన్నాడట.
కానీ సడన్ గా కట్టుకున్నామే జాడిచ్చిందని ఏడ్చుడు ఒకటే తక్కువైంది పాపం. ఏమైందో చెప్పన్నా? కాపుల అమ్మాయి అన్నారు, ఆధార్ కార్డు ఫేక్ కార్డు చూపించారు, మేము నమ్మాము. చూశాక అమ్మాయి ఓకే నేను చేసుకుంటానంది. చూశాక మాకు సర్లే అనేసి ఒక 50,000 డబ్బులు అడిగారు, అలా ఇచ్చేసాము. ఇచ్చేసాక 20 రోజులు పోయాక ముహూర్తాలు పెట్టుకున్నాం. మొన్న 5వ తారీఖుని పెళ్ళి అయింది. 3వ రోజుని పెద్దోళ్ళు చేయాలని చేసాము. చేశాక దాకా ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు ఒక బోకరు, మా అన్నగారని తీసుకొచ్చింది. వాడు 2 రోజులు ఉండి 3వ రోజుని ఫస్ట్ నైట్ అయిపోయాక వచ్చేసాడు. ఫస్ట్ నైట్ నాడు లేదు నాకు కర్ణాటక అడ్జస్ట్మెంట్ అయితే నన్ను ముట్టుకోవద్దు అందే. ఈ కుర్రోడు నమ్మాడు, ఇంకా అడ్జస్ట్మెంట్ అయ్యాక మనం మాట్లాడుకోడని. ఇక మేము చెప్తాం ఉండు. కర్ణాటకలా కాయ కష్టం చేసుకునే ఈ అన్నకు విజయవాడలో తాయారు పార్వతి అప్పారావు అనే మధ్యవర్తులు సంబంధం చూసిరట. అయితే గమ్మతేందనంటే ఈమెకు ముందే పెండ్లైంది, 2 పిల్లలు. ఈ బ్రోకర్లు పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే 5 రోజులకు 50,000 ఇస్తామని చెప్పిండ్రట. కానీ అన్న దగ్గర 3.5 లక్షలు పిల్ల తల్లికి మంచిగా లేదని వసూలు చేసిరట. ఇప్పుడు ఉన్నది పోయింది, చేసుకున్నది చెప్పా పెట్టకుండా పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. చూడుండ్రి పెళ్లిల పేరుతోని ఎట్లా మోసం చేస్తున్నారో దళారీగాళ్ళు. అందుకే పైలముల్లో మ్యారేజ్ బ్యూరోలతోని పెళ్లిళ్ల పేరాయలు పేరమ్మలతోని పైలంగుండుండ్రి. ఈ ఆడోళ్లకు పుక్కిట్ల ప్రయాణాలు చేయబట్టి కండక్టర్లు డ్రైవర్లు డ్యూటీలకు వచ్చేటట్టే లేరు కదా. ఏమైంది మళ్ళీ వాళ్ళన్నా బస్సుల్ని అల్లమెల్లిపై పొట్టు తీసిర్రా లేకపోతే పేర్లు చూసుకుంటున్నారా? పేర్లు చూసుకున్న వాళ్ళు పేరంటాలకు పోతున్న వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఏటొచ్చే సిబ్బందికే ఉన్నది ఇబ్బంది. ఫ్రీగా పిప్పర్మెంట్లు వస్తున్నాయంటేనే పరుగులు పెడతారు పబ్లిక్. అసొంటిది పుక్కిట్లనే బస్సు ప్రయాణం అంటే ఊకుంట్రా? ఎంతకైనా పోతారు, ఏమైనా చేస్తారు. అది వాళ్ళ హక్కు అన్నట్టే ఫీల్ అవుతారు. ఏం హక్కురా, బస్సులో జాగలేదు, సీట్లు లేవంటే చూడు కండక్టర్ని ఎట్లా కొట్టినరో. డ్రైవర్ల మీదకి వస్తారా ఇల్లు? ఏమంతా ఇదా మీకు? డ్రైవర్ని కొడతారా మీరు? ఎట్లా కొడతారు? కొట్టరు ఎవరు మీకు? ఎవరు మీకు ధైర్యం? సర్కార్ తెచ్చిన పుక్కిట్ల బస్సు ప్రయాణం ఆర్టీసీ సిబ్బందికి మెడకు చుట్టుకున్న పాము లెక్కనే అయింది. కరవమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టు బస్సులోడి ఎక్కువ అయింది. దిగుండ్రి అన్న కూడా తప్పే ఉన్నది, ఎక్కువన్నా తప్పే ఉన్నది. ఇన్నొద్దులు శికలు పట్టుకుని బస్సుల కొట్లాటలు చూస్తే ఇప్పుడు ఏకంగా కండక్టర్ మీదనే దాడి చేసిండ్రు. కాదు కండక్టర్ కొడతారా? మరి ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? చూడుండ్రి ఆర్టీసీ సిబ్బంది గోస ఎట్లున్నదో. ఆడోళ్లను మాట అనలేక కొట్టలేక తిట్టలేక ఉల్టా వాళ్ళ చేతుల్నే దెబ్బలు తింటున్నారు. సజ్జనారు సారు, పాపం మీ సిబ్బందికి చాలా ఇబ్బంది అవుతున్నది సారు. జరిగి పబ్లిక్ ను ఎట్లా గాడిలో పెడతారో ఏందో గాని తాకులాటైతే గట్టిగానే ఉన్నది. మంత్రి పొన్నమన్నా నువ్వేమో బస్సులు పెంచుతున్నావు అని అంటున్నావు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం. ఎక్కడ పెంచిండ్రో ఏందో గాని డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలకైతే కష్టకాలమే నడుస్తున్నది ఫ్రీ బస్సులు చేయబట్టి. కాదు కండక్టర్ కొడతారా? మరి ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.